హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ వచ్చి మనం ఇంట్లోనే ఈజీగా నల్ల పూసల దండ ఎలా చేసుకోవాలో చూడండి. దీనికి వచ్చి నేను నీడిల్ నెంబరు 10 నెంబర్ ఎత్తుకున్నాను, అలాగే ఒక పెండెంట్ ఎత్తుకున్నాను, అలాగే స్క్రూ ఎత్తుకున్నాను. ఇది వచ్చి 2mm క్రిస్టల్ బీడ్స్ 3 లైన్స్ ఎత్తుకున్నాను. 3 లైన్స్ ఎత్తుకున్నామంటే 2 లైన్స్ మనకి సరిపోతుంది. 2 లైన్స్ వస్తుంది. కొంచెం లెంత్ పెట్టుకున్నాను. నేను సేమ్ అందులో ఉండే థ్రెడ్డే యూస్ చేశాను, వేరే ఏం యూస్ చేయలేదు. అందులో ఉండే థ్రెడ్డే నేను యూస్ చేసుకున్నాను. దానికి అట్టే తిరగాని వేసుకొని ఒక సైడ్ నుంచి ఈజీగానే ముడి వేసేసుకున్నాను. కానీ నేను ఆ బీడ్స్ అన్నీ తీసేసినాను. ఫస్ట్ అయితే అలాగే వేద్దామని వేసినాను, కానీ సింగిల్ థ్రెడ్లోకి బీడ్స్ ఎక్కించుకొని తర్వాత ఒక గోల్డ్ కలర్ బీడ్స్ వేసుకొని తర్వాత మళ్ళీ 2 లైన్స్ అలాగ వచ్చే మరి వేసుకున్నాను. కాబట్టి ఆ బీడ్స్ అంతా తీసేసిన తర్వాత ఒక లైన్కి 12 బీడ్స్ ఎక్కించుకున్నాను. 2 దారంలోనూ 12 బీడ్స్ ఎక్కించుకునేసాను. తర్వాత ఒక గోల్డ్ బీడ్స్ ఎక్కించినాను. మనం ఈ థ్రెడ్ కట్ చేసుకునేటప్పుడు లాస్ట్లో కొంచెం గ్లూ పెట్టుకున్నాం అనుకోండి, ఈడిపోకుండా గట్టిగా ఉంటుంది. నేను ఫస్ట్లో అయితే అలాగే లైన్లో బీడ్స్ కొద్దిగా తీసేసేద్దాం అనుకున్నా, కానీ సరే ఇలా 2 లైన్స్గా చేసుకున్నట్టు బాగుంటుంది అనేసి నేను 2 లైన్స్గా పెట్టుకున్నాను. నీడిల్ నెంబర్ 10 యూస్ చేసినాను. తర్వాత గోల్డ్ బీడ్స్ ఒకటి ఇటు సైడ్ 12 పూసలు ఎక్కించుకునేసి తర్వాత 2 లైన్స్ కలిపి సింగిల్ లేయర్గా పెట్టుకొని ఒక గోల్డ్ కలర్ బీడ్స్ ఎక్కించుకున్నాను. ఇంకా ఫుల్ అలాగే వేసేసుకున్నాను. చైన్ మొత్తం అలాగే వేసుకున్నాను. ఇంకా మనకి ఎంత లెంత్ కావాలో మనం మిడిల్లో పెట్టుకొనేసి ఇంకా అప్పుడు మనం 2 టైప్స్గా ఎక్కించుకోవచ్చు. నీడిల్కి వచ్చి ఇది వచ్చి నీడిల్కి మనం థ్రెడ్లో నుంచి బీడ్స్ ఉంటుంది కదా, అవి అలాగే ఎక్కించేసుకున్నాను. ఇంకా అలా వద్దు అనుకున్నామంటే మనం ఏదన్నా ఒక బౌల్లోనో దేంట్లోనో పెట్టుకొని దాంట్లో నుంచి కానీ ఎక్కించుకోవచ్చు. కానీ మనం థ్రెడ్లో నుంచి ఎక్కించుకునేది ఈజీ ప్రాసెస్. మనం ఏదన్నా ప్లేట్లోనో మూతలోనో పెట్టుకుని ఎక్కించిన ఒక్కొక్క బీడ్గా ఎక్కించుకోవాలి, అది కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఇదైతే ఒకేసారి ఎక్కించుకునేమంటే సరిపోతుంది. అలాగే మీకు ఎవరికన్నా ఈ మెటీరియల్ కావాలన్నా మన దగ్గర ఉండదు. తర్వాత వచ్చి మీకు ఇలాంటి చైన్స్ కావాలంటే కానీ కస్టమైజేషన్ అవైలబుల్. మీకు ఎలాంటి బీడ్స్ కలర్స్ కావాలన్నా కానీ మనం చేసిస్తాము. నేను మళ్ళాకొచ్చి కొంచెం తర్వాత నార్మల్గా నీడిల్తోనే ఎక్కించుకునేది గోల్డ్ కలర్ బీడ్స్. కానీ 2 దారాలు కలిపి ఒకే నీడిల్కి ఎక్కించుకున్నాను. తర్వాత దాన్ని అలాగే ఒక గోల్డ్ బీడ్లు ఎక్కించుకునేసాను. ఇంతే అండి, మొత్తం సేమ్ అలాగే ఎక్కించుకోవాలి. 12 బీడ్స్ ఒక్కొక్క లైన్లో 12 ఎక్కించుకునేసామంటే సమంగా వస్తుంది. తర్వాత ఒక గోల్డ్ బీడు ఎక్కించుకునేసినాక మనం కంటిన్యూ అదేలాగా చేసేసుకోవాలి. మిడిల్కి వచ్చినాక నేను వచ్చి గోల్డ్ బీడ్స్ ఒక సైడ్ 10 వచ్చే మరి చేసుకున్నాను. 10 వచ్చినాక డాలర్ వేసుకున్నాను. మళ్ళీ డాలర్ పక్క నుంచి గోల్డ్ బీడ్తోనే స్టార్ట్ చేశాను. కానీ ఎండింగ్లో నేను గోల్డ్ బీడ్ వేయలేదు, బ్లాక్ బీడ్స్ మట్టుగా వేశాను. మనం ఎలాంటి బీడ్స్తోనా మనం చేసేసుకోవచ్చు. సింపుల్గా మనం ఇంట్లోనే ఉండి చేసుకోవచ్చు. అంటే లుక్ అయితే సూపర్గా ఉంటుంది. నేను లాస్ట్లో పిక్ కానీ పెడతాను చూడండి, నేను వేసుకొని కానీ బాగుంటుంది. మన దగ్గర వచ్చి ఆరీ వర్క్ మెటీరియల్స్, అలాగే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్కి రా మెటీరియల్స్, ఇన్విజిబుల్ చైన్ మెటీరియల్స్, హెయిర్ బ్యాండ్ వాటికి సంబంధించిన మెటీరియల్స్, MDF అన్నీ ఉంది మన దగ్గర మెటీరియల్స్. అలాగే నేను బ్యాంగిల్స్, ఇంకా హెయిర్ క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ అన్నీ సేల్ చేస్తాను. ఎవరికైనా కావాలి అంటే చెప్పండి, ఫుల్ వీడియో నేను అప్లోడ్ చేస్తాను చేసి. ప్రైస్ కూడా చెప్పమంటే కానీ ప్రైస్ కూడా నేను మెన్షన్ చేసి మరీ చెప్తాను మెటీరియల్స్ని అన్నీ.
మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే మన దగ్గర బ్రాస్లెట్ బీడ్స్ అన్నీ ఉన్నాయి. ఎవరికైనా కావాలి అంటే మెసేజ్ చేయండి. బ్రూచ్ వర్క్ కిట్ కానీ ఉండదు మన చేత. ఇంకా ఫుల్ ఇదే సేమ్ ప్రాసెస్సే చేసేసుకోవాలి. అంటే ఎండింగ్లో మట్టుకు లుక్ సూపర్గా వచ్చింది. అసలు ఇంత బాగా వస్తుందని అనుకోలేదు నేను, కానీ బాగుండదు. మీరు ట్రై చేయండి ఇంట్లో. మన దగ్గర అవి రా మెటీరియల్స్ కానీ ఉంది. కావాలి అనుకుంటే ఎవరన్నా నేను పైన ఇచ్చే వాట్సాప్ నెంబర్కి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. పెన్ లైన్స్ కావాలి ఏమనేసి. ఆ డాలర్ కానీ ఉండదు మన దగ్గర. కావాలనుకునే వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి. చూసారా, నేను డాలరుకి పక్కన ఒక గోల్డ్ బీడ్ వేసుకున్నాను. అలాగే డాలర్ వేసేసినాక మళ్ళీ ఒక గోల్డ్ బీడ్ ఎక్కించుకునేసినాను. కానీ నీడిల్ ఇంకా సారికి ఎక్కించుకోవాల్సిందే, ఇంకేం చేయనవదు. మనం మార్చి వేస్తున్నాం కాబట్టి అది కొంచెం ఇది అనిపిస్తుందే. కానీ అంటే మనం చేసే ఎండింగ్లో మటుకు రిజల్ట్ మటుకు సూపర్గా ఉంది. కావాలంటే చెప్పండి, నేను ఇంకొక డిజైన్ కానీ చేస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, మేము ఇంట్లోనే చేసుకోవాలి అనుకుంటే ఇలా చేసి కానీ సేల్ చేసుకోవచ్చు. కావాలి అనుకుంటే చెప్పండి, నేను వేరే మెటీరియల్స్ యూస్ చేసి కానీ చేస్తాను, వేరే డిజైన్లో కానీ చేస్తాను. మీకు కనుక మన ఛానల్ నచ్చింది అనుకుంటే ఈ మరిన్ని వీడియోస్ నేను ఇలాంటివే చేసి అప్లోడ్ చేస్తాను. ఎలా చేసుకోవాలనేసి క్రిస్టల్ బ్రాస్లెట్స్, చైన్స్ అన్నీ చేసి పెడతాను, అప్లోడ్ చేస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫినిషింగ్లో ఇంకా నేను అయిపోయి వచ్చింది. ఇంకా ఆ పక్క మనం తిరగాని వేసేసుకున్నాం కదా, సేమ్ ఈ పక్క అదే మరి వేసేసుకొని ముడి పెట్టేసుకోవాలి. ముడి వేసుకునేప్పుడు మటుకు కొంచెం స్ట్రాంగ్గా వేసుకోండి. ఎందుకంటే మళ్ళీ ఇంకా మనం ఊరికట్టేసేసినామంటే కొంచెం ఇదైపోతుంది. మనం నీడిల్ పెట్టేసుకొని దాని లోపలికి పోయే మరి పెట్టుకునేసినామంటే ముడి సరిపోతుంది. లేదు అనుకుంటే కొంచెం గ్యాప్ వచ్చి కానీ పెట్టుకోవచ్చు. చూడండి, లుక్ అయితే సూపర్గా వచ్చింది. వీడియోలో కన్నా రియల్గా అయితే సూపర్గా ఉంది. నేను వేసుకొని కానీ ఒక పిక్ పెట్టాను, చూడండి ఎంత బాగుండదో.